ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను చూసి పీఎం మోదీ భయపడుతున్నారంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మహిళను అడ్డం పెట్టుకుని కేజ్రీని బ్లేమ్ చేయాలని చూస్తున్నారన్నారు. తనను వ్యతిరేకించే వారిపై కక్షపూరితంగా అప్రజాస్వామికంగా మోదీ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక మోదీ రాజ్యాంగంపై బుల్డోజర్లతో దాడి చేస్తారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో హోల్సేల్ అవినీతి జరిగింది అంటూ ఆరోపించారు. హైదరాబాద్ లో ఎంఐఎం కోసం బీజేపీ వాళ్లు కూడా పనిచేశారని తెలిపారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి అవకాశం కల్పించిందన్నారు. ఏపీలో సీఎంను నిర్ణయించేది మోదీ అని అంటూ చెప్పారు. ఇక ఏపీలో హింస జరుగుతుంటే సీఎం విదేశాలు తిరుగుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈసీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇద్దరికి తమలపాకుతో మంత్రిస్తున్నాడు, శుద్ధులు చెప్తున్నాడు. శుద్ధులేంటి? ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన ఉపన్యాసిస్తూ ఉంటే, దేవుళ్ళని ఉపయోగించుకొని మతాలను ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అది గొల్లశుద్ధి ఎట్టవుతాయి? అవి అంటే ప్రైమ్ మినిస్టర్ అపోజిషన్ మాట్లాడడం అంటే అర్థం ఉంది, అది కూడా బాధ్యతారహిత్యమే. ఆయన ప్రధానమంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి రాజ్యాంగానికి వ్యతిరేకంగా